హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న నిరంతర కూల్చివేతల గురించి మనం రోజు వింటూనే ఉన్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రామ్మూర్తి పూలపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలపై మీ అభిప్రాయం ఏంటంటే? నేను గతంలో కూడా చెప్పాను, పలు ఛానల్స్లో ఇంటర్వ్యూస్లలో చెప్పాను, అదేవిధంగా లైవ్ డిబేట్లలో కూడా చెప్పాను. హైడ్రా ఎందుకు వచ్చింది, హైడ్రా ఎందుకు ఈ విధంగా పనిచేస్తుంది, దానివల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి ఉన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. హైడ్రా అన్నది హైదరాబాద్ సంబంధించి డిజాస్టర్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక ఏజెన్సీ అయితే వీళ్ళు తీసుకొచ్చిర్రో, దీని ద్వారా ఎవరికి లాభం జరుగుతుందంటే, ఒకటి కూలగొడితే మిగతా వాళ్ళు ఏదైతే ఒకటి కూలగొడితే ఒక 100 మంది వచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్, వీళ్ళు ఏడుగురు బ్రదర్స్ ఒక అక్కో చెల్లె ఉంది. వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇందులో 7 5 యాక్టివ్గా ఉంటారు. ఈ 5కి 5 ఏళ్ళు దోచిపెట్టడానికే హైడ్రా పథకం. హైడ్రా ఫుల్ ఫామ్ కూడా నేను మార్చి చెప్పాను. అసలు దానిలో ఉన్న ఆంతర్యం కూడా మీకు కులంకుశంగా ఇప్పుడు కూడా చెప్తాను. HY అంటే హైదరాబాద్, D అంటే దోచుకునే, R అంటే రేవంత్ రెడ్డి, A అంటే అన్నదమ్ములు. అంటే హైదరాబాద్ని దోచుకునే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు HYDRA అంటే ఇది హైడ్రా ఫుల్ ఫామ్. ఎందుకంటే వాళ్ళు రాత్రి ఏదైతే అడ్డుగుడ్డిగా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా సంపాదించాలనేది వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు. వాళ్ళకి తెలుసు ఏది కూలగొడితే ఎవరి దగ్గరకు వస్తారు, కూలగొట్టకపోతే ఎవరు రారు. ఏదైనా ప్రభుత్వంలో ఎట్లా ఉంటే, వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నారంటే, దెబ్బ మనమే కొట్టాలి, మందు మనమే రాయాలి, ఇలాంటి సిద్ధాంతంతో వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు పేపర్లో చూడండి, ఇప్పుడు చూడండి, కన్నీరు మున్నీరు అవుతున్నారు. బలిసిన వాళ్ళకు టైం ఇస్తారు కోర్టుకు పోనీకి, అదే పేదోళ్ళకు టైం ఇయ్యరు. ఈ విధంగా కూలగొడతారు. ఇది ఎక్కడ రాజకీయం? నీకు హైదరాబాద్లో ఓట్లు పడలేదు కావచ్చు, ఓట్లు పడినంత మాత్రాన ఇంత అక్కసా, ఇంత పగ తీర్చుకుంటావా? ఎంత ఘోరం! హైదరాబాద్లో నీకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదని, ఆ ప్రాతినిధ్యం నీకు ఓట్లు పడలేదని ఈ విధంగా ప్రజల మీద నువ్వు తిరుగుబాటు చేసి ఒక హైడ్రా పథకాన్ని తీసుకొచ్చి, ఒక బోఫర్స్ పథకం, మీ అన్నదమ్ములు బాగుపడనీకి ఒక పెద్ద ఎత్తున స్కెచ్ చేసి ఇంకా దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తామని, ఎంత ఘోరమైన వ్యవస్థ అంటే, ఏదైతే హైడ్రా తీసుకొచ్చి హైడ్రా ద్వారా ఒక విధ్వంసాన్ని చేసి హైదరాబాద్లో ఒక పేదల గుడిసెలు కూలగొట్టి, ఏదైతే నువ్వు కూలగొడతా కావచ్చు, ఉన్నోళ్ళే ఒక 10-15 బిల్డింగులు కూలగొడతా కావచ్చు, దాని తర్వాత మిగతా 100 మంది ఈ పేదోళ్ళే అయిపోతాయి. పేద ప్రజలు ఎట్లా బతకాలి? వాళ్ళు ఏ విధంగా కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎవరు మోసం చేసి, ఒకవేళ నిజంగానే వాళ్ళు కొన్న తర్వాత ఏదైతే అధికారులు ఎవరైతే వీళ్ళు పర్మిషన్లు ఇచ్చిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అధికారుల మీద చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ వచ్చి ఇల్లు కొడితే వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఏడికి పోవాలి? అర్ధరాత్రి ఇప్పుడు ఏంది అది 75 ఇండ్లు కూలగొట్టలేట రాత్రి. ఇదంతా దుర్మార్గం. అంటే 75 కుటుంబాలు ఇప్పుడు రోడ్ల మీద పడ్డట్టు. మేము నమ్ముకొని ఏదైతే మార్పు అంటే గీ మార్పా నేను తెచ్చుకున్నది? పేద ప్రజల 75 ఇండ్లు కూలగొట్టడం నీ మార్పా? నిజంగానే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కాదు. వాళ్ళు పెద్ద ఏదైతే చెరువులు భూములు కబ్జాలు చేసిన మీలాంటి మంత్రులు కాదు, మీలాంటి ఇప్పుడు మీ తమ్ముందే ఉన్నది హైడ్రా పరిధిలో, మీ తమ్ముంది కూలగొట్టు ఫస్ట్. ఇలాంటి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏందన్నది ఒక సోయిలో ఉండి చేయాలి. కొన్ని మానవత దృక్పథంతో వదిలేయాల్సినవి ఉంటాయి. కొందరు నిజంగానే ఆక్రమించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళే చెయ్యి. ఇప్పుడు నాగార్జున మీద ఉన్నంత నీకు అక్కసు మిగతా నాయకుల మీద ఎందుకు లేదు? నీ దాంట్లో ఉన్నారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మరి ఆయన ఎందుకు కూలగొడతలేరు? ఇంకా దానం నాగేంద్ర డైరెక్ట్ పార్క్ను ఆక్రమించుకొని చూసిండు, మరి ఆ పార్క్ విషయం ఏమైంది? డైరెక్ట్ నువ్వు రంగనాథ్నే క్వశ్చన్ చేసిండు, నువ్వు ఉండాలన్నదా లేకపోతే నువ్వు పీకాలన్నదా ఉద్యోగం నుంచి అని. వాళ్ళ ఎమ్మెల్యేనే, వాళ్ళ పార్టీలో ఒక మంత్రి చేసిన వ్యక్తి ఆయనను మళ్ళీ ఏదైతే పార్టీ చేంజింగ్ అవ్వకుండా వచ్చి, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గతంలో కూడా గతం నుంచి చెప్తా, ఏదైతే టీడీపీలో సంపాదించుకున్న నాయకులు బీఆర్ఎస్ పార్టీ పుట్టగానే బీఆర్ఎస్లోకి వచ్చిళ్ళు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిళ్ళు, మళ్ళీ ఇప్పుడు అధికారం రాగానే మళ్ళీ అడ్డుపోయారు. అంతే తప్ప ఈ అధికారం కోసం డబ్బులు సంపాదించుకున్న ఒక నేతలు, వీళ్ళ అడ్డగోలుగా సంపాదించుకున్న సంపాదన ఇప్పుడు హైడ్రాకి ఈ పరిధిలో వచ్చి వీళ్ళే గులగొట్టాలి. పేద ప్రజలే కాదు, ప్రజలు హైడ్రా ఎందుకు వచ్చిందంటే పేద ప్రజలను కాపాడనీకి తప్ప, పేద ప్రజలను కాపాడి ఏదైతే ఉన్నత వర్గాలు, ఏదైతే భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, ఏదైతే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులను వాళ్ళే గులగొట్టు. నీ పార్టీలో ఉన్నారు, 99% నీ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ లేరు. మీ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు కానీ, ఏదైతే పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియా కానీ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్. అన్న, హైడ్రా లాంటి వ్యవస్థ కూడా వరంగల్కి రావాలని కొంతమంది మేధావులు కోరుకుంటున్నారన్న, దీనిపై మీ అభిప్రాయం ఏంది? మేధావులు కాదండి, వాళ్ళు ఏదైతే కాంగ్రెస్లో పనిచేసే వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఇప్పుడు ఏంటంటే, అక్కడ హైదరాబాద్లో ఏ విధంగా వీళ్ళు దోపిడీకి గురవుతున్నారో, ఏదైతే హైడ్రా అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తూ ఒకటి
కొడితే 10 మంది. ఇప్పుడు ఒకటి మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ ఛానల్ కూడా, మీరు ఏదైతే కొండలరెడ్డి ఇంటికి వెళ్ళండి, అదే విధంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళండి, ఎవరి ఇంటికాడ ఎక్కువ జనాలు ఉన్నారు చూడండి. మొత్తం ఏదైతే ఒకటి కదిలిచ్చిన తర్వాత మా భూములు కాపాడుకోవాలి, మా ఏదైతే బఫర్ జోన్లో ఉన్నాయో లేకపోతే ఇంకా హైడ్రా పరిధిలో ఉన్నాయో అవి కాపాడుకోనికి డబ్బులు భారీ ఎత్తున తరులుతున్నాయి. కొండలరెడ్డి డైరెక్ట్ వాళ్ళ బ్రదర్స్ త్రూ మొత్తం కంప్లీట్గా వసూలు చేస్తున్నారు. ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తుంది. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న నాయకులు బాగుపడతారు, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ పెద్దగా ఎత్తున ఎక్కడైతే వరంగల్లో కానీ పెద్ద ఆక్రమించుకునే చెరువులు కుంటలు అయితే ఎక్కువ పెద్దగా ఏం లేవు. ఒకవేళ ఉన్నా కూడా పేద ప్రజలు ఇల్లులు కట్టుకున్నారుగా వస్తుంది దాదాపు నాకు తెలిసి. ఎక్కడైతే వీళ్ళు సిపిఐ సిపిఎం కూడా కొన్ని ప్రభుత్వ జాగాలలో వాళ్ళు నిరుపేదలను తీసుకొచ్చి వాళ్ళకు జాగాలు ఇచ్చి వాళ్ళకు ఏదైతే వాళ్ళకు గుడిసేసుకునే చేసిళ్ళు, దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా కొంత మానవత దృక్పథంతో పట్టాలు చేయించమంటే కొన్నిటికి పట్టాలు కూడా చేయించినాం. పట్టాలు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 20 ఏళ్ళు ఏదైతే 10 ఏళ్ల కింద మేమున్నాం, 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల పూర్వం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని పట్టాలు ఇచ్చిన తర్వాత మేము కొన్ని పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు అలాంటి పట్టాలు ఇచ్చిన భూములను కూడా వీళ్ళు పేద ప్రజల ఇళ్లను కూలగొడుతున్నారు. హైడ్రా అడ్డం పెట్టుకొని పేద ప్రజల ఇల్లు కూలగొట్టి, పాత సినిమాలు మీరు చూసుంటారు, ఒక గూడెమో లేకపోతే ఒక విలేజ్ ఉంటే అక్కడికి వచ్చి అక్కడ భూముల మీద ఒక కన్నేసిన ఒక పెద్ద దూర లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్త ఆ ఊరును ఖాళీ చేయించి అక్కడ ఒక పెద్ద కంపెనీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అలాంటి తత్వము అలాంటి పరిస్థితులు ఇక్కడ మన తెలంగాణలో మళ్ళీ ఏర్పడుతున్నాయి. ఏడుస్తున్నారు జనాలు. ఇప్పుడు తిరుగుబాటు ఎట్లా స్టార్ట్ అవుతుంది, అనగదొక్కితే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ విధమైన తిరుగుబాటుకు ఖచ్చితంగా ఈ భూములను జాగాలను గుంజుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు హక్కుగా కొనుక్కున్నారు. సరే కొంతమంది మోసపోవచ్చు, కొంతమంది వ్యక్తులతోని ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియాతో కొంతమంది మోసపోవచ్చు. ఆ మోసపోయిన వాళ్ళని గుర్తించు. అదేవిధంగా నువ్వు ఇచ్చి ఏదైతే నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ పట్టాలు ఇచ్చిన భూములను కూడా నువ్వు గొలగొడితే ఎట్లా? వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళకు ఒకవేళ నువ్వు వాళ్ళకు వేరే దగ్గర చూపించి ఇక్కడ కాదమ్మా మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాం లేకపోతే మీకు ఇక్కడ జాగిస్తాము, ఇది చెరువులో ఉన్నావు, ఈ చెరువు ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పాలి. ఒక మానవత దృక్పథం చెప్పాలి. వాళ్ళకు ఒక గూడు కల్పించి అక్కడ అవకాశాలు కల్పించి అక్కడికి వెళ్ళాలి. మరి బడా భూస్వాములకు అదేవిధంగా పెత్తందారులకు అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు టైం ఇస్తారు. వాళ్ళు కోర్టుకు పోతారు, స్టేలు తీసుకొచ్చుకుంటారు. మరి ఈ ప్రజలు పోరు కదా, ఈ ప్రజలకు అంత తెలివి లేదు కదా. పోతే అన్ని లక్షల కోట్లు వాళ్ళు పెట్టలేని పరిస్థితి. అందుకనే వీళ్ళు ఈజీగా ఒక 10 మందిని కూలగొడితే మిగతా ఏదైతే పారిశ్రామికవేత్తలు మా దగ్గరకు వస్తారు, లక్షల కోట్లు దండుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలాంటి హైడ్రా పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణను బీభత్సం చేస్తున్నారు. అదేవిధంగా ఒకటిసారి వీళ్ళ నిర్ణయంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్గా పడిపోయింది. ఇంకోటి ఇది 4th సిటీ అంటున్నారు. ఇప్పుడు ఏదైనా మా పార్టీ ఉన్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, మిగతా నాయకులు ఉన్నా, అతను టీడీపీ ఉన్నా హైదరాబాద్ని సమాంతరంగా ఏదైతే అభివృద్ధి చేయాలని చూసుకున్నారు. కానీ ఒకే దిక్కు చేయాలని చూడలేదు. ఒకే దిక్కు చేస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కంప్లీట్గా పడిపోతుంది. ఇప్పుడు 3 దిక్కులో పడిపోయింది. ఏదో 4th సిటీ అంటున్నారు. అయ్యేది లేదు పోయేది లేదు. ఈయన సంవత్సరం ఈయన ఓన్లీ శంకుస్థాపన పెట్టి కొబ్బరికాయ కొట్టినకే దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది. దాని తర్వాత ప్రభుత్వం మారుతుంది, నువ్వు మారుతుంది, దాని తర్వాత మా దగ్గరకు వస్తుంది. మేము వచ్చిన తర్వాత ఏదైతే సమాంతరమైన పరిపాలన అందించినామో, హైదరాబాద్ను అద్భుతంగా చేసినామో అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్ను అభివృద్ధిలో పరిగెత్తిస్తాం కంపల్సరీ. ఇంతకు మీరు ఏమంటున్నారన్న, వరంగల్కి వాడ్రా కావాలా వద్దా? నేనేమంటున్నా అంటే బ్లాక్ మెయిల్ చేసే ఏదైతే హైడ్రా ఉన్నదో, బ్లాక్ మెయిల్ చేసే వాడ్రా ఉన్నదో ఇలాంటివి వద్దంటున్నా. నువ్వు ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ఈ హైడ్రా చేసే పని ఇక్కడ నగరాల్లో నగర పరిపాలన ఉన్నది. హైదరాబాద్లో ఏదైతే జిహెచ్ఎంసీ ఉన్నది, అదేవిధంగా ఇక్కడ జీడబ్ల్యూఎంసీ ఉన్నది. వాళ్ళు చేసే పని కదా, నువ్వు కొత్తగా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు వీళ్ళు హైడ్రా పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నారంటే నేరుగా ఇప్పుడు హైడ్రా పరిధికి ఏదైతే వస్తుందంటే ఇప్పుడు హెచ్ఎండిఏ, అదేవిధంగా వాటర్ బోర్డు, దాని తర్వాత ట్రాఫిక్ ఇవన్నీ వస్తాయి. అందులోకి వెళ్ళి కొంతమందిని తీసుకొని ఆల్రెడీ ఒక టీం ఏర్పాటు చేసిన తర్వాత కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఒక 3000 జాబ్లకని గత వారం ఒక నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు. ఆ నోటిఫికేషన్ నేను చూసి షాక్ అయ్యా. ఏంటంటే నేరుగా జాబులు రిక్రూట్ చేస్తారట ఈ 3000 మందిని. ఈ 3000 మంది నేరుగా అంటే డైరెక్ట్ అమ్ముకుంటావు అన్నట్టే కదా. ఎగ్జామ్ ఎందుకు నిర్వహించవు అంటే నీ ఉద్దేశం ఏంటిది? నేరుగా అంటే మీకు సంబంధించిన ఎమ్మెల్యేల మనుషులు, నీకు సంబంధించిన ఏదైతే మంత్రుల మనుషులు వీళ్ళందరినీ రిక్రూట్ చేసి తెలంగాణ మీద వదిలేసి వాళ్ళతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ మొత్తం కంప్లీట్గా సంపాదించుకొని ఏదైతే మీరు 5 ఏళ్ళు పరిపాలన ఉన్న తర్వాత ఏదైతే 5 ఏళ్ళు దోచుకొని రాహుల్ గాంధీకి ఢిల్లీకి ఇవన్నీ పంపుదామన్న ఉద్దేశం తప్ప మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నిజంగా హైడ్రా ఖచ్చితంగా పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే హైడ్రా చేసేది ఏ విధంగా పనిచేయండి. ఇప్పుడు దాదాపుగా 44 ఎకరాల భూమిని వెనుకకు తీసుకొచ్చిన కబ్జా గురి. ఆ 44 ఎకరాలు ఎవరి
ఎవరియో చూడండి, ఎవరిచ్చిలో చూడండి. ఆ 44 ఎకరాలకు సంబంధించి ఎవరు అదైతే వీళ్ళు రెగ్యులరైజేషన్ ఎవరు చేసి ఇలా ల్యాండ్లకు పట్టాలు ఎవరు ఇచ్చారు, లేకపోతే అక్కడ వాళ్ళు ఎక్కడికి నుంచి తీసుకొచ్చుకున్నారు ఈ భూములు అన్నది కూడా చూడండి. మేము వచ్చిన తర్వాతనే ఏదైతే ఆక్రమణలు జరిగినాయి ఇవన్నీ తప్పుడు మాట. హైదరాబాద్ ఏదైతే రాత్రి పుట్టలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. మేము వచ్చిన తర్వాత ఫ్లైఓవర్లు వేసాము, అదేవిధంగా హైదరాబాద్ సుందరీకరణ చేశాము, ఏదైతే సాఫ్ట్వేర్ కొత్తగా ఉరకలు పరులెత్తించాము, కొత్త కంపెనీలు తీసుకొచ్చాము, ఉపాధిని పెంచాము. అలాంటి చర్యలు మేము చేశాము. ఇలాంటి ఏదైతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేదు. ఏదైతే ఒక సెక్షన్ ఉన్నదో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఉన్నది, అదేవిధంగా అక్కడ జీడబ్ల్యూఎంసీ ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు కదా. ప్రత్యేకంగా నువ్వు చేయవలసిన అవసరం ఏమున్నది అంటే భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి దీనికి చైర్మన్ ఎవరు? నువ్వు కాదా? రంగనాథ్ని అడ్డం పెట్టుకొని చైర్మన్ బ్రదర్స్ దోచుకునే పద్ధతి కాదా ఇది? ఖచ్చితంగా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఇది జరిగేదే అది, అంతే తప్ప హైడ్రా కానీ లేకపోతే వాడ్రా ఏదైతే వరంగల్కి వచ్చినా కూడా వాళ్ళ స్థానం దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు? మళ్ళీ ముఖ్యమంత్రే కదా. దీనికి సంబంధించిన ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఏదైతే రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఏదైతే మెంబర్లుగా ఉన్నారో, మంత్రులు మెంబర్లుగా ఉన్నారో, దానికి చైర్మన్గా అక్కడ హైడ్రాకు ఎవరైతే సీఎం ఉన్నాడో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ 2-3 బలిష్ణులే ముట్టుకుంటారు, దాని తర్వాత మిగతా 90% పేదోళ్ళే, 10% మొత్తం ఓన్లీ ఉన్నోళ్ళు అయిపోతాయి, అంతే తప్ప హైడ్రా కానీ వాడ్రా కానీ. ఎందుకంటే ఏదైతే బలిష్ణుని ముట్టుకుంటే వాడు వెంటనే కోర్టుకు పోతాడు, కోర్టుకు పోయిన తర్వాత ఏం జరుగుతుంది? స్టే వస్తుంది. పేదోళ్ళు పోలేరు, పేదోళ్ళే కూలిపోతాయి. 90% పేదోళ్ళే కూలిపోతాయి. నేను ఒక పేదల పక్షంగా మాట్లాడుతున్నాను, అంతే తప్ప ఉన్నోళ్ళే కూలగొట్టండి. ఉన్నోళ్ళు కూలగొట్టిన హైడ్రా అవసరం లేదు, ఏదైతే వాడ్రా అవసరం లేదు. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ ఉన్నది, ఇక్కడ జిహెచ్ఎంసీ, అక్కడ జిహెచ్ఎంసీ ఉన్నది, వాళ్ళు చాలు. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి అప్పచెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఊలగొడతారు కదా, వాళ్ళు ఊలగొట్టే పని మీ మీద కొత్తగా వచ్చి మేము చేసినామని బిల్డప్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని పేద ప్రజల పక్షాన ఎక్కడ పోయింది? ఇక్కడ పేద ప్రజల గురించి కొట్లాటోళ్ళు సిపిఎం ఇప్పుడు ఎంత పోయింది? ఇక్కడ ఎవరు కొమ్ము కాస్తున్నారు? రేవంత్ రెడ్డి సంకల వచ్చిర్రా? మీరు మొన్నటిదాకా మీరు ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్లలో కూడా మీరు మాట్లాడుకుంటున్నారు కదా, అదే కాంగ్రెస్కి అనవసరంగా సపోర్ట్ చేసినామని. ఇప్పుడు బయటికి రండి, వాళ్ళ మీద కొట్లాడండి. పేద ప్రజల మీరేసిన గుడిసెలు కూలిపోతున్నాయి. సిపిఎం పార్టీ నారాయణ గారు కూడా అంటున్నారు, హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం, కానీ ఇది మీ రాజకీయ కక్ష సాధింపులకు మాత్రమే దీన్ని పరిమితం చేయకుండా అందరికీ సమానంగా దీన్ని చూడాలి, హైడ్రాని మేము స్వాగతిస్తున్నామని నారాయణ గారు కూడా అంటున్నారు. నేను అదే అంటున్నా, నారాయణ గారిని కూడా అదే నేను పిలిపిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ అట్లా జరగట్లేదు, నువ్వు ఊహించినట్టు జరగట్లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏందన్నది మీకు రోజు పేపర్లు చూడండి. అవసరమైతే ఎక్కడైతే హైడ్రా పరిధిలో ఏదైతే పని చేస్తున్నాయో అక్కడికి వెళ్ళి మీరు తక్షణం అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఎవరై కూలిపోతున్నాయో మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు రోడ్ల మీద పడుతున్నారు, వాళ్ళు కనీసం బియ్యము బిందెలు అన్ని బయటేస్తున్నారు. దయచేసి వాళ్ళ పక్షాన నిలబడండి, కొట్లాడండి. ఎందుకంటే పేద ప్రజల పక్షాన కొట్లాడుతారు కదా మీరు, ఎప్పటికి మీరే కదా కొట్లాడేది. ఇప్పుడు ఏదో తెలంగాణ కోసం మేము ఎట్లా కొట్లాడినామో గతం నుంచి మీరు కూడా పేదల పక్షాన మీరు కూడా కొట్లాడుతున్నారు కదా, సిపిఎం మీరు కూడా కొట్లాడండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది వ్యవస్థలో ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధమైన బ్లాక్మెయిల్ నడుస్తున్నది? రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక రేవంత్ రెడ్డి మంచి చేశాడని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు నువ్వు నిజంగానే ఆయన రాజకీయంగా పూర్తిగా రాజకీయాలు చేసుకుంటే వచ్చే వ్యక్తి అనే నువ్వు అనుకుంటే అట్లా కాదు కదా. ఏదైతే 2014 ప్రభుత్వం ఏదైతే న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ పార్టీని, ఏదైతే ప్రభుత్వాన్ని 2015లో నోట్ల కట్టలు తీసుకొని ఒక ఆంధ్ర సీఎం చంద్రబాబు దగ్గర నుంచి తీసుకొని డబ్బులు తీసుకొచ్చిన ఒక దొంగకు దొంగ లక్షణాలు ఉండకపోతే ఇంకేముంటాయి? ప్రజలను దోచుకోవడము. ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డిగుడ్డిగా ఏదైతే అనుకున్నది కూడా ఒక 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడట, లేదా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాడట. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిళ్ళు. హామీలు ఇచ్చిన తర్వాత ఆ 6 గ్యారంటీలు ఎక్కడ మేము దీని మీద దృష్టి పడుతుంది ప్రజలకని. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారు? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఒకటి ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలో ఒక ఫ్రీ బస్ ముట్టుకున్నారు. దాని తర్వాత రుణమాఫీ ఒకటి ముట్టుకున్నారు. అది కూడా పూర్తిగా ముట్టుకోలేదు. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ అన్నారో రోజుకు ఒక 10 కోట్లు కట్టాలి. ఆ 10 కోట్లు కూడా ఆర్టీసీకి కడతలేరు. లాభంలో ఉన్న కార్గో, ఆ లాభంలో ఒక కార్గో ఉన్నది, అది కూడా గౌరవ కేసీఆర్ చేయబట్టి అది కార్గోని తీసుకొచ్చి దాన్ని ఏదైతే ఆర్టీసీకి లాభం చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిండో దాన్ని కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి బ్రదర్స్ సంబంధించిన ఒక బినామీ కంపెనీకి ప్రైవేటైజేషన్ చేసినకి కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఫ్రీ బస్ చూస్తున్నాం. ఫ్రీ బస్సుకు సంబంధించి ఆర్టీసీని డైరెక్ట్గా రోజుకు 10 కోట్లు కట్టకుండా ఆర్టీసీని నష్టాలకు తీసుకెళ్తున్నాడు. ప్రజలు కూడా ఎక్కువ హర్షిస్తలేరు. ఇప్పుడు ప్రజలు అన్ని బిచ్చ పథకాలు కొంతమంది మేధావులు చెప్పినట్టు ఇది దీంతో ఎప్పుడన్నా ఒక దళితునికి 10 లక్షలు ఇస్తే వాడు ఆర్థికంగా బలపడ్డాడు. ఇప్పుడు నువ్వు ఫ్రీ ఇస్తే ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ ఇస్తే దీనివల్ల ఎవరు లాభపడతారు? మహిళలు. వాస్తవంగా మేము ఫ్రీ బస్ ఇవ్వద్దంటలేను, దానికంటే బెటర్ చేయండి. వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకు లోన్లు ఇవ్వండి, వాళ్ళకు మహిళలకు 2500 ఇస్తున్నారు, అది ఇవ్వండి.
అది ఇప్పుడు అది ఇవ్వకుండా ఫ్రీ బస్ ఇచ్చినామంటే మరి 2500 ఎక్కడ పోయినాయి బిడ్డ. అదే విధంగా ఇంకోటి అడుగుతున్నా, పెళ్ళిళ్ళు ఏదైతే కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు చేసుకున్న మహిళలకు తులం బంగారం ఇస్తానండి. ఇప్పటికే 3 లక్షల పెళ్లిళ్ళు అయినాయి రాష్ట్రంలో. మరి 3 లక్షల తులాల బంగారం ఎడబోయింది? మహిళలు అడగాలి. ఇప్పుడు మహిళలు వాస్తవంగా అడిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకటి రైతులు ఇప్పుడు వాళ్ళు అధికారం రాగానే ఏమన్నారు, మేము వెంటనే అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు బ్యాంకులకు. ప్రతి రైతు తీసుకోండి, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల అప్పు తీసుకోండి, మేము మాఫీ చేస్తాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఏమన్నారు, 41,000 కోట్లు మేము మాఫీ చేస్తా అన్నారు. దాని తెల్ల పేపర్లు ఏం పడ్డది, మళ్ళీ 31,000 కోట్లు అన్నారు. దాని తర్వాత వీళ్ళు ఒకే దఫాలా మేము మొత్తం చేస్తామన్నారు. రోజు ప్రకటనలు వేసుకుంటా మళ్ళీ లాస్ట్కు 17,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు రైతులకు ప్రతి విలేజ్లో ప్రతి బ్యాంకులో 2-3 మాత్రమే అయింది. 100% కాలేదని వీళ్ళ మంత్రులు చెప్తాడు, ఈయన మా ముఖ్యమంత్రి మొత్తం అయిపోయిందని చెప్తాడు. అక్కడ రైతులు పాపం బ్యాంకులలో కుప్పగూలి చచ్చిపోతున్న వ్యవస్థను కూడా చూస్తున్నాం. అలాంటి వ్యవస్థ జరుగుతుంది. రైతుల నుంచి ఆగ్రహం వస్తుంది, మహిళల నుంచి ఆగ్రహం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎన్నికలకు పోతే ఇబ్బంది అవుతుందన్న ఒక ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చి ఒక హైడ్రామా మొదలుపెట్టి 2 కూలగొట్టి ఏంటంటే వీళ్ళు ప్రజల దృష్టిలో మంచోళ్ళు అనిపించుకోవాలి, వెనుక మాత్రం డబ్బులు దండుగా రావాలి. ఇలాంటి వ్యవస్థను జనాలు పూర్తిగా గమనించాలి. ఎందుకంటే ఈ కుట్రలు ఈ కుతంత్రాలు, ఈయన మంచి వ్యక్తి కాదు. ఏదైతే తెలంగాణకు ఏం చేసింది ఈయన కాంట్రిబ్యూషన్ కూడా ఏం లేదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, అధికారం కోసమే ఒక అధికారం కోసమే పార్టీలు మారుకుంటా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ పెట్టుకొని హైదరాబాద్లో భూముల జోలికి పోయి ఒక ఆర్టీఐ యాక్ట్ పెడతాడు. ఇంకోటి మీకు క్లియర్గా చెప్తా, తెలంగాణలో ఎక్కువ ఆర్టీఐ యాక్ట్ పెట్టిన బ్రదర్స్ ఎవరున్నారో రేవంత్ రెడ్డి బ్రదర్స్. మీరు పూర్తిగా గమనించాలి. ఆ డబ్బులు ఏదైతే 2-3 తీస్తారు, అందులో ఒక సర్వే నెంబర్ దొరకబడతారు, ఆ సర్వే నెంబర్ ఆర్టీ యాక్ట్ అవుతారు, అందులో ఈ తరతరాలుగా ఉంటారు 2-3 దొరకబట్టి వాళ్ళని రెచ్చగొడతారు. వీళ్ళని రెచ్చగొట్టి ఇంకోటి ఉన్నది ఇది ఉన్నది అది ఉన్నదని వాళ్ళ భయభ్రాంతలకు గురి చేసి ఆ డబ్బులు లాక్కొని ఆ డబ్బులతోని ఏదైతే పీసీసీ ప్రెసిడెంట్ ఏదైతే సంపాదించుకొని ఇప్పుడు ఈ విధమైన పరిపాలన ఇక్కడ రావడానికి కారణమైంది. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసి ఒక బ్లాక్ మెయిలరు డబ్బులు సంపాదించిన ఒక వ్యక్తి ఇప్పుడు పరిపాలనలో ఉన్నాడంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, నువ్వు మార్పు అన్నది అనుకున్నారు, కానీ ఆ మార్పు కాదు, మీ అన్నదమ్ముల మార్పు కోసం తీసుకొచ్చుకున్నది, ఇది మీ కుటుంబం మార్పు కోసం తీసుకొచ్చుకున్నది. నీ ఏదైతే నువ్వు నమ్ముకున్నోళ్ళు నీ వెనుక ఉన్న నాయకులను ఏదైతే నువ్వు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సాదుకుంటూ వస్తున్నావో వాళ్ళను బాగుపడనీకి వాళ్ళను నువ్వు డెవలప్ చేసుకోనీకి వచ్చిన ప్రభుత్వం ఆ మార్పు వచ్చింది తప్ప ప్రజలు ఏ మార్పు అయింది. ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో నువ్వు ఎన్ని వేల కోట్లు అప్పు చేసినావు? ఏం చేసినావు? మేము అప్పులు చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, మేము అప్పులు చేసినాం, ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం మేము అప్పులు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం మేము అప్పులు చేసినాం, ఏదైతే ప్రాజెక్టులు కట్టినాం అదేవిధంగా మేము అప్పులు చేసినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, ఇలాంటివి చేసినాం మేము. నువ్వు ఇన్ని వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఎవల ముక్కలో పెడుతున్నావు? ఏం చేస్తున్నావు ఇలాంటి పరిస్థితులు? ఎందుకంటే ఏదైతే మనం అప్పు తీసుకొస్తే దానికి ఏదైతే రెవెన్యూ జనరేట్ కావాలి, మేము చేసిన ప్రతి దానికి రెవెన్యూ జనరేట్ చేశాం. కలెక్టరేట్లు కట్టాము, అదేవిధంగా రోడ్లు వేసాము, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల విషయంలో సిన్సియర్గా పనిచేశాం. కాబట్టే మేము వాస్తవంగా ఏంటంటే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, ఇప్పుడు మీరు అడగొచ్చు ఎందుకు మీ ప్రభుత్వం పోయింది ఇంత మంచి పనులు చేసిన తర్వాత అని. ఎందుకంటే నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రభుత్వం మేము 10 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు 11 రూపాయలు ఇస్తా అన్నారు, మేము 12 రూపాయలు ఇస్తామంటే మేము 14 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ విధంగా జనాల మోసం చేసి వచ్చిన ప్రభుత్వం. అంతే తప్ప కానీ చిత్తశుద్ధితోని వచ్చిన తర్వాత ఇప్పుడు మరి మీరు ఏం చేసిళ్ళు? ఇప్పుడు 9 నెలలు అవుతుంది. మీరు 9 నెలల 6 గ్యారెంటీల దాదాపు 420 హామీలలో మీరు ఏం చేసిళ్ళు? ఏం చేయలేదు. చూస్తే శూన్యం, వెనక తిరిగి చూసుకుంటే శూన్యం. ప్రజలు చాలా బాధపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో నేను కూడా తిరుగుతున్నాను, ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు వేసినాం రా ఈ ఓటు అని. మహిళలకు కానీ మహిళలకు ఏదైతే లోన్స్ సరిగ్గా రావట్లేదు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు మేము 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తున్నారు. 9 నెలలు అవుతుంది. ఒక మీటింగ్లో చెప్తాడు ఇప్పుడు తీసుకుంటే మీకు 2,000, మేము వచ్చిన తర్వాత మీకు 4,000. వెంటనే వచ్చిన తర్వాత ఏమైంది? 9 నెలలు అవుతుంది. ఆఖరికి జనవరి పెన్షన్ ఒక నెల పెన్షన్లు కూడా మింగిలి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరువు కొట్లాడుతున్నది, అదేవిధంగా పరిపాలన సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు నిజంగా నువ్వు పరిపాలన వచ్చిన తర్వాత నువ్వు ఏ వ్యవస్థను కరెక్ట్ చేసినావు? నువ్వు ఎక్కడ ఏమన్నా అంటే ఢిల్లీకి పోతావు. ఇప్పటికి 20-30 సార్లు పోయినావు. ఆడికి పోవడం వల్ల ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏంటిది? ఇప్పుడు ఏ నిర్ణయం నువ్వు కనీసం నీ మంత్రివర్గాన్ని కూడా నువ్వు చేసుకోలేవు, నీకు అంత స్వేచ్ఛ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు నేషనల్ పార్టీ అంటారు. నేషనల్ పార్టీ వల్ల లాభం ఏంటిది? తెలంగాణ ప్రజలకు తక్షణంగా ఏదైనా అవసరమైతే నువ్వు తీర్చాలి తప్ప నీ ఢిల్లీ పోయేస్తా అంటే అక్కడ వాళ్ళు మిగతా రాష్ట్రంలో మించేయం నీకడికి ఇట్లా ఇస్తామంటారు. అలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నది కూడా
ఏదైతే మనం మన స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగా ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ను క్లియర్ చేసుకుని తప్ప ఈ స్థానిక ప్రాబ్లం క్రియేట్ చేయని కూడా మీరు ఢిల్లీ మీద ఆధారపడే వ్యక్తులు మీరు. ఇప్పుడు ప్రజలు ఏదైతే మార్పు అని తెచ్చుకున్నారో ఆ మార్పు వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. నెక్స్ట్ చిత్తుగా మీరు సర్పంచ్ ఎన్నికలో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలు కానీ చిత్తు ఓడిపోతారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను ప్రజలు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు అనుకున్న మార్పు వేరు, నువ్వు తెచ్చుకున్న ఆ మార్పు వేరు. మీ అన్నదమ్ముల మార్పు 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడే ఏదైతే మార్పు అది మాత్రమే తప్ప ఇంకా మిగతా ఏం లేదు. అన్న మీరు చెప్తున్నట్టు హైడ్రా యొక్క ఆచరణ ఏ విధంగా ఉన్నా కూడా హైడ్రా యొక్క ఆశయం మాత్రం ఒకటే. ఇప్పుడు ఆ కబ్జాకు గురైనటువంటి చెరువులను కానివ్వండి, నాణాలను కానివ్వండి, ఇంకా కాలువలను కానివ్వండి, ఇలాంటి అన్నిటి వాటిని కూడా రక్షించడం అనేది దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అసలు హైడ్రా ఏ విధంగా పనిచేస్తే వీటిని మాత్రమే చేసుకోగలుగుతుంది, అలాగే పేద మధ్యతరగతి వాళ్ళ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది? ఇప్పుడు నేను చెప్తా వినండి. హైడ్రా కొత్తగా చేయాల్సింది ఏం లేదు. హైదరాబాద్లో చెరువులను గుర్తించింది మేము వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏందని ఒక అంచనా వేసి ఏదైతే అప్పుడు మా మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నారో క్లియర్గా ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులకు ఫినిషింగ్ చేసినాము, కట్టాలు కట్టినాము, దాని విధంగా పార్కులు చేసినాము, అదేవిధంగా వాకింగ్ ట్రాకులు కూడా చేసినాము. ఏదైతే ఈ చెరువు పరిధి ఉన్నదో చెరువు పరిధిని కాపాడిని కూడా మేము చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు చర్యలు తీసుకోలేదని కాదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి ఏదైతే కాకతీయులు గొలుసుకట్టు చెరువులు ఏదైతే చేశారో వాటిని కాపాడనీకే మేము ఏదైతే నీటి నిల్వలు పెంచడానికి భూగర్భంలో మేము మిషన్ కాకతీయ అని ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చి చెరువులను కాపాడినాం. మీరే కొత్తగా మేము వచ్చినప్పుడు ఇట్లా చెప్పుకోలేదు, మేము చేసుకుంటా పోయినాం, మీరు బ్లాక్ మెయిల్ చేయలేదు. ఇప్పుడు ఒక పథకం తీసుకొచ్చి ఆ చెరువును మంచిగా చేసుకుంటూ పోయినాం, ఆ కుంటను మంచిగా చేసుకుంటూ పోయినాం, ఒక నదిని మంచిగా చేసుకుంటూ పోయినాం. కానీ మీలాగా కూలగొట్టి కూలగొడతా నువ్వు కట్టి చూంచు పోయి నువ్వైనా కట్టి చూంచు, ఒక చెరువును డెవలప్ చేయించి చూంచు అంతే తప్ప. కానీ ఇప్పుడు లక్షల కోట్లు వృధా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ బ్రదర్కి సంబంధించిన ఏదైతే కంపెనీస్ బినామీ కంపెనీస్ ఉన్నా కోకలలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఆ కంపెనీలకి ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ ఒక మాఫియా నడుస్తున్నది హైదరాబాద్లో. ఈ భూములన్నీ గుంజుకొని మీరు ఏమన్నా 42 ఎకరాలు 43 ఎకరాలు అన్నారు కదా, ఆ బినామీ కంపెనీలకు అప్ప చెప్తారు. అక్కడ హెచ్ఎండిఏ ఏదైతే వీళ్ళు కొన్ని డెవలప్మెంట్ అంటారు, కొన్ని వేరే అని అలా బినామీ కంపెనీలకు అప్ప చెప్పి ఈ 5 ఏళ్ళు కంప్లీట్గా దోసుకోనికి ఒక క్రిమినల్ ఐడియాతో ముందుకు వచ్చిన హైడ్రా ఒక అధికారిని ముందు పెట్టుకున్నారు. పాపం ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో హైడ్రా ఆయన అద్భుతంగా చేస్తాను, అది చేస్తున్నా, నేను సిన్సియర్గా ఉన్నాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు నిన్ను విమర్శించిన వాళ్ళే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు. మొన్న ఏదైతే వరంగల్లో జరిగిన 10th పేపర్ లీకేజ్లో డైరెక్ట్ రంగనాథ్ ఎవరిని దోషి అని చెప్పిండు, డైరెక్ట్ బండి సంజయ్ అని చెప్పిండు. బండి సంజయ్ ఇందులో ఎన్కౌంటర్ నడిపిండు, ఒక రాజకీయ కోణంతో జరుగుతున్న అదన్నాడు. ఇప్పుడు ఇది కూడా రాజకీయ కోణంతో జరుగుతున్నది. నేను చెప్తున్నా ఇప్పుడు రాజకీయ కోణమే. ఏదైతే కాంగ్రెస్ నేను ఒక పావుగా వాడుకుంటున్నది అంతే తప్ప నువ్వు ఏదో అద్భుతం నువ్వు చేస్తావని కాదు. నీతో ఒక పేద ప్రజల ఇల్లు కూలగొట్టిస్తున్నారు, నీకు పాపం దాక్తుంది రంగనాథ్ గారు అని నేను చెప్తున్నా. ఎందుకంటే నువ్వు కూలగొట్టు, నువ్వు సిన్సియర్గా పనిచేయి. ఎక్కడ పనిచేయి? పేద ప్రజలే కాకుండా నువ్వు తీసుకుపోయి ఏదైతే పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకున్నారో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చలామవుతున్నారో, ఎమ్మెల్యేలుగా చలామవుతున్నారో వాళ్ళని ఫస్ట్ కూలగొట్టు. ఏదైతే నీ సొంతగా ఫస్ట్ అక్కడ చేసి మిగతా వాళ్ళ దగ్గరికి రా. నువ్వు అక్కడ పోవు. అక్కడ ఎందుకు పోవు అంటే వాళ్ళు ఆల్రెడీ భారీ మొత్తంలో ముఖ్యమంత్రి బ్రదర్స్కు మూటలు అందినాయి కాబట్టి వాళ్ళ జోలికి పోవు. ఏంటంటే పేద ప్రజలు ఎవరు కూడా మూటలు ఇవ్వరు కాబట్టి వాళ్ళ జోలికి పోతున్నావు అంతే. ఇది క్లియర్.